Hello friends, welcome back to YouTube channel. మేము టర్కీ టూరిస్ట్ వీసా, ఇజ్రాయెల్ టూరిస్ట్ వీసా, సెనెగల్ టూరిస్ట్ వీసా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టూరిస్ట్ వీసాకి ప్రతి ఒక్కటి డాక్యుమెంటేషన్ అయితే హెల్ప్ చేసాము, ప్రాసెస్ అయితే చేసాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కాల్ అయితే చేయండి, వీడియోలో నంబర్ అయితే ఇస్తాను. హలో ఫ్రెండ్స్, నా పేరు సునీల్ కుమార్. నేను అబ్రాడ్లో ఉన్న వర్క్ వీసాస్ గురించి, స్టడీ వీసాస్ గురించి, టూరిస్ట్ వీసాస్ గురించి వీడియోలో అయితే చేస్తుంటాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటేనా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియోలోన గ్రీస్ టూరిస్ట్ వీసా ఎలా అప్లై చేయాలో, కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి, ప్రాసెస్ గురించి, వీసా ఫీజు ఎంత ఉంటుంది కంప్లీట్గా డీటెయిల్ అయితే చెప్తాను. గ్రీస్ అనేది సెనెగల్ కంట్రీ. మనకి గ్రీస్ టూరిస్ట్ వీసా వస్తేనా అదర్ సెనెగల్ కంట్రీలో కానీ మనం ట్రావెల్ అయితే చేసుకోవచ్చు. టోటల్గా సెనెగల్ కంట్రీస్ అంటే 29 సెనెగల్ కంట్రీస్ అయితే ఉంటాయి. మనకి సెనెగల్ వీసాని చాలా ఈజీ ప్రాసెసే, అంత కాంప్లికేటెడ్ ఏమీ కాదు. మనం జాగ్రత్తగా ఫైలింగ్ చేసుకుంటేనే వీసా అనేది ఈజీగా వస్తుంది. గ్రీస్ టూరిస్ట్ వీసా అప్లై చేసేటప్పుడు మనం మెయిన్గా గ్రీస్కే ఫోకస్ అయితే చేయాల్సి వస్తుంది. ఈవెన్ అదర్ సెనెగల్ కంట్రీలో ట్రావెల్ చేసినా కానీ, ఏ సెనెగల్ కంట్రీస్కి అయినా కానీ సేమ్ సిమిలర్ ప్రాసెస్ ఉంటుంది, డాక్యుమెంటేషన్ అయితే ఉంటుంది. నేను మెయిన్గా ఇప్పుడు అందరికీ అప్లికేబుల్ ఏ కామన్ డాక్యుమెంట్స్ గురించి అయితే చెప్తాను. ముందుగా VFSలో అపాయింట్మెంట్ అయితే తీసుకోవాల్సింది వస్తుంది. 6 month వ్యాలిడిటీ ఉన్న పాస్పోర్ట్ అయితే కావాలా. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి VFSలో సబ్మిట్ అయితే చేయాల్సింది వస్తుంది. 35mm x 45mm వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫొటోస్ అయితే కావాల్సింది వస్తుంది. కవర్ లెటరు, డే టు డే ఐటినరీ, 6 month బ్యాంక్ స్టేట్మెంటు, అలాగే హోటల్ బుకింగ్, ఫ్లైట్ టికెట్ బుకింగ్ అనేది చూపించాల్సింది వస్తుంది. కవర్ లెటర్ అండ్ ఐటినరీ ఎంత స్ట్రాంగ్గా ప్రిపేర్ చేస్తామో అంత ఈజీగా వీసా అయితే వస్తుంది. కవర్ లెటర్లో మెయిన్గా ఫోకస్ చేసేదంటే మన పర్సనల్ డీటెయిల్స్ గురించి, ఫైనాన్స్ గురించి, ప్రీవియస్ ట్రావెల్ హిస్టరీ గురించి, అలాగే మనకి వీసా వచ్చిన తర్వాత గ్రీస్కి వెళ్ళిన తర్వాత మనం ఇండియా బ్యాక్ వచ్చేస్తామని స్ట్రాంగ్గా క్లియర్గా మెన్షన్ చేసి ప్రూవ్ అయితే చేసుకోవాల్సింది వస్తుంది. అనేది ప్రిపేర్ చేస్తాడు. గ్రీస్లో మల్టిపుల్ సిటీస్ ట్రావెల్ చేస్తున్నామని పెట్టాల్సింది వస్తుంది. అలాగే ఆ సిటీస్ హోటల్ బుకింగ్ అని మెన్షన్ చేయాల. ఏ సిటీ ట్రావెల్ చేస్తామో ఆ సిటీ ఇంపార్టెన్స్ గురించి, ఎంత టైం స్పెండ్ చేస్తామో ప్రతి ఒక్కటి మెన్షన్ అయితే చేయాల్సి వస్తుంది. హోటల్ అనేది ఒరిజినల్ బుకింగ్ చేసుకోకుంటేనా మనం పే లేటర్ ఆప్షన్ పెట్టేసి మల్టిపుల్ హోటల్ బుకింగ్స్ చేసి మనం సబ్మిట్ అయితే చేయాల్సి వస్తుంది. అలాగే ఫ్లైట్ టికెట్ ఒరిజినల్ బుక్ చేసుకోకుండా కానీ మనకి వీసా అనేది ఎన్ని డేస్లో డిసిషన్ వస్తుందో ఆ డేస్లోన వీసా ఆఫీసర్ ఎప్పుడు చెక్ చేసినా కానీ PNR యాక్టివ్ ఉండేట్టుగా మనము ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని పెట్టాల్సింది. మనము జాబ్ చేస్తుంటేనా 6 months శాలరీ స్లిప్, 2 years of ITR, కంపెనీ నుంచి NOC కావాల్సింది వస్తుంది. మనం బిజినెస్ చేస్తుంటేనా 2 years of ITR, GST, కంపెనీ లెటర్ రేట్ పైన కవర్ లెటర్ అయితే రావాల్సింది వస్తుంది. బిజినెస్ ప్రూఫ్ అయితే ఉండాల్సింది వస్తుంది. బిజినెస్ ప్రూఫ్ అంటే MSME సర్టిఫికేట్ అయినా పర్లేదు, అలాగే కంపెనీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయినా పర్లేదు. మనకి ఫండ్ అనేది 3 to 4 lakhs వరకు చూపించాల్సింది వస్తుంది. వీసా ఫీజు అనేది €80 ఉంది. అలాగే ఎక్స్ట్రాగా 2000 అనేది VFS అనేది ఛార్జ్ చేస్తుంది.